ఇక సినిమాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా తన జోలికి ఎవ్వరొచ్చినా సహించేది లేదు అంటున్నారు నటి త్రిష. గాసిప్ వార్తలను తనకు జోడిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. టీవీకే చీఫ్ విజయ్ తో తనను లింక్ చేస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో త్రిష కౌంటర్ ఇచ్చారు. నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. రాజకీయాలతో తనకు ఏమాత్రం సంబంధం లేదు అన్నారు నటి త్రిష. తన వ్యక్తిగత ప్రతిష్టను నైనార్ నాగేంద్రన్ దెబ్బతీశారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని చెప్పారు. టీవీకే చీఫ్ విజయ్ ను టార్గెట్ చేస్తూ త్రిషను వివాదంలోకి లాగిన నైనార్ నాగేంద్రన్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలన్న నాగేంద్రన్ వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ రచ్చకు దారితీశాయి. పలువురు నేతలు నాగేంద్రన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేయడంతో ఆయన తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. త్రిషకు క్షమాపణలు చెప్పారు నైనార్. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. త్రిషపై తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. తమిళనాడును చక్కదిద్దముందే విజయ్ తన ఇంటిని చక్కదిద్దుకోవాలని చెప్పారు నైనార్ నాగేంద్రన్. త్రిషతో సంబంధాలపై తమిళ ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు ఆయన. అయితే తమిళనాడు బీజేపీ నేత அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டிலிருந்து வெளியே வரணும். திரிஷாவிட்டிருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும். முதல்ல இதில் இருந்து வெளிவரணும். முதல்ல ఇక తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలను సిపిఐ నేత నారాయణ తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, అసలు ఈ మాటలు జారుడెందుకు, తర్వాత విచారం వ్యక్తం చేసి మళ్ళీ క్షమాపణలు కోరడం ఎందుకు? అసలు నైనార్ అపాలజీని యాక్సెప్ట్ చేశారా త్రిష ప్రస్తుతం? కొద్దిసేపటి క్రితమే త్రిష మీద చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ ప్రకటన విడుదల చేశారు. అయితే దాని మీద ఇప్పటివరకు ఇంకా త్రిష నుంచి కావచ్చు, అదే త్రిషకు సంబంధించిన అడ్వకేట్ నుంచి కూడా ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఇటీవల ఏదైతే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆమె తరపు అడ్వకేట్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎందుకంటే కించపరుస్తూ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడతారంటూ అనుకోలేదు. ఎప్పుడూ కూడా తను సినిమాల్లో కావచ్చు, బయట కావచ్చు, రాజకీయాలకు సంబంధించి తటస్థంగా ఉంటాను, కానీ ఇట్లా కించపరిచే రీతిలో తన మీద వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమె త్రిష మండిపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు త్రిషనే కాదు, తమిళనాడులో కూడా కొంత బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి, పలు విమర్శలకు దారితీశాయి. అధికార డిఎంకే నుంచి మొదలు పెడితే చాలామంది నేతలంతా కూడా ఆయన మీద ముప్పేట దాడి చేసినటువంటి పరిస్థితి విమర్శలతోటి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు మధ్యాహ్నం ప్రాంతంలో కొంత స్పందించి త్రిష మీద చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను, ఆమెకు పర్సనల్గా అపాలజీ చెప్తున్నట్లుగా కూడా ఆయన కొంత ప్రకటన విడుదల చేశారు. అయితే ఇక్కడ కొంత సమయంలో ఆయన ప్రస్తావించినటువంటి సమయంలో కొంత తనని ప్రొవోక్ చేయడంతో ఆ మాట నోరు జారారు. త్రిష ఇంట్లోంచి విజయ్ బయటికి రావాలన్నటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, టీవీకే అధ్యక్షుడు విజయ్ గురించి మాట్లాడుతూ అక్కడ కొంతమంది తనను వేసిన ప్రశ్న నేపథ్యంలోనే కొంత టంగ్ స్లిప్ అవ్వాల్సి వచ్చిందంటూ కూడా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఈ మాటల్ని కొంత ఆసరాగా చేసుకుని అక్కడ అధికార డిఎంకే కావచ్చు, ఇతర పార్టీల నేతలు కొంత బీజేపీకి నష్టం చేయాలని విమర్శలు చేయడాన్ని బీజేపీ సీనియర్ నేతలు కూడా ఖండిస్తున్నారు. కొంత అధ్యక్షుడు టంగ్ స్లిప్ అయిన మాట వాస్తవమే, దానికి ఆయన విచారం వ్యక్తం చేస్తూ ఏదైతే ప్రకటన చేశారో ఈ నేపథ్యంలో అది ఇక డ్రాగ్ చేసి ఇంకా దాన్ని రాజకీయ ఓటు బ్యాంకు కోసం వాడుకోవడం తగదంటూ కూడా బీజేపీ సీనియర్ నేతలంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ త్రిషకు సంబంధించి వ్యక్తిగత విషయాలను ఇక్కడ లాగడం కావచ్చు, వ్యక్తిగత హననం చేసేలాగా వ్యాఖ్యలు చేయడం అనేది సదరు నేతలు ఎలాంటి విషయంలో ఉన్నా సరే టంగు స్లిప్ అయ్యే ముందు 1-2 సార్లు సంయమన పాటించి వేరే వాళ్ళ వ్యక్తుల జీవితాల్లో మాట్లాడేటప్పుడు చూడాలంటూ కూడా ఇటు రాజకీయ విమర్శలు కావచ్చు, సినీ నిపుణులు కావచ్చు చెబుతున్నటువంటి మాట. అయితే దీని మీద కొద్దిసేపటి క్రితమే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఒక అపాలజీ రిలీజ్ చేశారు. కాబట్టి దీని మీద త్రిష ఏ విధంగా స్పందిస్తుంది, యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే డెఫినెట్గా కొద్దిసేపటి క్రితం వారు స్పందించినప్పుడు ఇకపై తనపై మాట్లాడితే లీగల్గా చర్యలు ఉంటాయన్నారు తప్ప ఇప్పుడు దీని మీద కొంత అసహనం వ్యక్తం చేశారు. కాబట్టి తదుపరిగా ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విద్యాసాగర్.